నేనేం చెప్తున్నానో నాకు అదే ముఖ్యం, అవతలోడు ఏదన్నా అనుకొని నాకు సంబంధం లేదు అని తాను ఏదైతే చెప్పదలుచుకుంటే అది సూటిగా సుత్తి లేకుండా చెప్తాడు. దేశంలో ఎక్కడ ఆపతొచ్చినా కూడా పిలువని సుట్టమోలే వాలిపోతుంటాడు. అందరికీ నేను ఒక అన్న అన్నట్లు ఎక్కడ లేని హామీలు ఇస్తుంటాడు. మరి గా అన్నే వల్ల ఈ పాటికే మీకు సమజ్ అయ్యే ఉంటది కదా. ఇక సాగదీశుడు ఎందుకు గాని చూడు రెవల్లో. నేను తెలుగోణ్ణి, ఆయన కూడా అమెరికా కోసం నా చెమట మొత్తం దారవోసిన. అలాంటిది నేను చెప్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినకపోవడమా? నో, అస్సలు అట్లా ఉండనే ఉండదు. మిస్టర్ ట్రంప్, అమెరికాలో ఉన్న మా భారతీయులందరికీ నువ్వే రక్షణ కల్పించాలి, వాళ్ళకు ఏం కాకుండా చూసుకోవాలి. అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతా, నా భారతీయులందరినీ నేనే రక్షిస్తా. మా తెలుగోళ్లే గనక లేకుంటే అసలు నీ గెలిపే లేదు. వాళ్ళంతా నా ముఖం చూసి నీకే ఓటేసిర్రు అని ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సారు చెప్పుకొచ్చిండు. అంతేకాదు, సార్ రాసిన ఓ బుక్ చదివి నిజాలు తెలుసుకుండట ట్రంప్ సారు. ఓ 4 ముచ్చట్లయితే నేను జరుగుతాయని చెప్పినా అవి బరాబర్ జరిగినాయి. అందుకే ట్రంప్ ఇయ్యాల నేను ఏది చెప్తే అది ఇంటానికి తలకాయ ఊపుతుండు. ఆయన కథలు నాకు అన్నీ తెలుసు అన్నట్లు మాట్లాడిండు. మరలా 2024లో ఆయనకు వ్యతిరేకంగా నేను బుక్ రాసినప్పుడు ఆయన ఆ సత్యాలు గమనించి నేను చెప్పిన 4 జరిగాయి. మీరు ఓడిపోతారు 2020 అన్నా ఓడిపోయారు, మీకు కరోనా వస్తుందన్నాను వచ్చింది, మీరు జైలుకి వెళ్తారన్నాను వెళ్ళారు, మిమ్మల్ని ఇంపీచ్ చేస్తారన్నారు చేశారు. 8 నెలల క్రిందట ఆ బుక్ రిలీజ్ చేసిన ద్వారా ఒక దైవజనుడిగా ఆయన నన్ను గుర్తించి సత్యాన్ని తెలుసుకొని మార్పు చెంది 3 కండిషన్లో 2 కండిషన్లు ఆయన ఒప్పుకున్నట్టు ఎలక్షన్స్కు ముందే గదన్నట్లు నేను ఏదైతే చెప్పినో అదే అయ్యింది. ఇప్పటికైనా కేఏ పాల్ చెప్పిన మాట ఏది కూడా తప్పు పోదు అనే నమ్మకం ట్రంప్లో కలిగింది. అందుకే జర్రంత మెత్తబడ్డాడు. మరిగా అమెరికాలో ఉంటున్న మన భారతీయులారా, మీరంతా నిమ్మలంగా ఉండుర్రి, మిమ్మల్ని కాపాడుకునే జిమ్మెదారీ నాది. అందుకోసం ట్రంప్తోని ఎంత లొల్లైనా పెట్టుకుంటా, అందులో తెలుగోళ్ళకైతే ఏ ఆపద రాకుండా చూసుకుంటా, ముంగటుండి అరుచుకుంటా అని ఢిల్లీలో పెట్టిన ఓ కార్యంలో మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు, తెలుగోళ్ళే గనక లేకుంటే కొన్ని రాష్ట్రాలల్లా ట్రంప్ డొనాల్డ్ కి అసలు ఓట్లే పడేటివి కాదు. అదంతా వాళ్లకు నేను ఇచ్చిన ధైర్యమే అన్నట్లు చెప్పిండు సారు. గిట్ల తెలుగోళ్ళు దునియాలో ఏ మూలకున్నా కూడా అందరినీ ఓ దైవదూత లెక్క కాపాడుకుంటా అని చెప్తున్నాడంటే పాల్ సార్ ధైర్యమే ధైర్యం పొర్రి.